భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఎట్టకేలకు పేదింటి కల సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదింటి కల కలగానే మిగిలిపోతూ వస్తుంది. పట్టువదలని విక్రమార్కుని వలె సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ జ్యోతిర్మయి దంపతులు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా గ్రామ ప్రజల ఇంటి స్థలాల కోసం అనేక సార్లు వెళ్లారు. ఎట్టకేలకు తమ సొంత భూమిని అతి తక్కువ ధరకు ఇచ్చి తమ గ్రామ ప్రజల కలను సాకారం చేశారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా సుమారు 370 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. సత్యనారాయణ రెడ్డి శ్రీమతి జ్యోతిర్మయ్య దంపతులను గ్రామ ప్రజలు వేణోళ్ల కొనియాడుతున్నారు. మాట ప్రకారంగా ఇళ్ల స్థలాలు తీసుకోమని ఇద్దాం, ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పడం. ఆ ప్రకారంగా చూస్తే కొన్ని గ్రామాల్లో 1 సెంటు నేల కూడా కొనలేకపోయాం. అందులో కొమరపాలెం ఒకటి, మన పక్కన ఉన్న తుస్పూడి ఒకటి, అదేవిధంగా మెళ్ళూరు కానీ, మా పొలమూరు, కొప్పవరం, మహేంద్రవాడ, ఇటువంటి గ్రామాల్లో ఎవ్వరూ కూడా అమ్మడానికి ముందుకు రాలేదు. పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులు మా గ్రామానికి సంబంధించిన పేదలకు వెళ్ళిస్తే మంచిది, వాళ్ళకి స్థలం లేక మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు, ఎవరు ముందుకు రాకపోతే మా కుటుంబం నుంచి మేము ముందుకు వస్తున్నామని మరి ఆ రోజున ప్రకటించి గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మరి గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత, ఎంత ఇచ్చినా పర్వాలేదు, అక్కడ ఉన్న ప్లాట్ ఇచ్చేస్తామని పేదలకు ఇళ్ల గురించి మరి ముందుకు వచ్చిన పాపారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పాపారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి సత్యబాబు గారు కానీ, జ్యోతి గారు కానీ మా గ్రామంలో చేయవలసి చాలా వరకు చేస్తామండి. ఇంకెళ్ల స్థలాలు ఒకటే పెండింగ్, అదే మా ఆశయం, తప్పనిసరిగా మా హయాంలో ఇవ్వాలి అని వాళ్ళు పట్టుబడ్డం. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు తెలిసినా కూడా నాకు వేరే విషయాలు ఏమో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవారు, నీకు ఎలక్షన్ల ముందు ఇళ్ల స్థలాలకు సంబంధించిన అమౌంట్ వాళ్ళకి వేసే ఎలక్షన్ పంపిస్తాను, ఓటు అప్పుడే అడగడానికి వాగ్దానం చేశారు. ఆ విషయం మీద సత్యబాబుకి కూడా తెలుసు. అయినా కూడా మాకు నమ్మకం సరిపోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గంలో సుమారు 65 కోట్లు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలి. 65 కోట్లు అంటే చివరికి వచ్చేస్తుంది, అవుతుందా లేదా అని టెన్షన్ పడి ఉన్నాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారిని పదే అడగడం, ఒకసారి జ్యోతి గారు కూడా మరి సత్యబాబు గారు వీరిద్దరూ కూడా పరిగెట్టుకుని నాకు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. మా గ్రామానికి అన్ని ఉన్నాయని ఇళ్ల స్థలాలు ఒకటే తప్పనిసరిగా మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాట్లు చేయవలసింది అని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా వారు కూడా కోవడం జరిగింది. తప్పనిసరిగా ఇస్తాను తల్లి, మీకు గ్రామానికి తప్పనిసరిగా మీకు ఎందుకు దాని గురించి మీరు ఏమో ఆందోళన చెందుతుందని వారికి చెప్పడం.